వచ్చారు స్వామిగౌడ్ గారు. ఇక ఎదుగుపోయిన ముఖ్య అంశాలతో ఆయన పరిచయం చేస్తారు. బండారు ప్రసాద్ గారు విశాఖపట్నం ఈ మేనేజర్ డిపార్ట్మెంట్, ఈయన పరిచయం చేస్తారు. ఈనాటి మన జూనియర్ ఆర్టిస్టులు అందరికీ నా తాలూకు హృదయపూర్వక అభివందనాలు. ఎందుకంటే ఇంతమంది జూనియర్ ఆర్టిస్టులు రావడం ఇది మంచి శుభోదయం. సో ఈరోజు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి మన చైర్మన్ గారు, ఫౌండరీ గారు, మన డి స్వామిగౌడ్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి రవికుమార్ గారు, అలాగే కోశాధికారి మన రవీంద్ర గారు. సో ఈరోజు మనం చాలా ఏళ్ళ బట్టి పడుతున్న ఇబ్బందులు, ఇక్కడ ఆర్టిస్టులు ఉన్నారు అనేది గుర్తింపు లేకుండా చాలా వరకు పోతున్నాయి. కాబట్టి ఆ గుర్తింపు కార్డులు హైదరాబాద్ నుంచే త్రూ హైదరాబాద్లో ఏవైతే వర్తిస్తున్నాయో అన్నీ మన ఆర్టిస్టులు కూడా వర్తించాలని మన అక్కడ వైజాగ్లో మొత్తం టోటల్గా అన్ని హైదరాబాద్ కార్డు చేశారు. అలాగే ఇక్కడ కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మొత్తం ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా అవి గుర్తింపు కార్డులు ఇవ్వాలని వచ్చారు. వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని మన సామాన్య గారు ఇస్తారు. ఈరోజు నేను మీ అందరికీ ఇప్పుడే కుమార్ గారు, అలాగే బండారు ఈశ్వర్ ప్రసాద్ మేనేజర్ గారు చెప్పారు. నేను గత 37-38 సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్ అధ్యక్షునిగా ఉన్నాను, ప్రస్తుతం చైర్మన్గా ఉన్నాను. అదేవిధంగా విశాఖపట్నం నుండి ఇక్కడి వరకు కూడా, నాటి నుండి నేటి వరకు కూడా నేనే వీళ్ళందరితో, కుమార్ గారితో కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్ అందరితో కలిసి పనిచేస్తున్నాను. మరి పాత ఆర్టిస్టులు చాలా తక్కువ ఉన్నారు. లక్ష్మి గారు ఉన్నప్పుడు, స్వర్గీయ వాళ్ళ రాజబాబు వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా నేనే ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీ అందరితోటి కలిసి ప్రయాణిస్తున్నాము. ఈరోజు వీళ్ళు పిలవగానే మీరు వచ్చిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కళాభివందనములమ్మా. ఎందుకంటే సినిమా పరిశ్రమ అనేది ఒక గ్లామర్ ఫీల్డ్. ఎందుకంటే సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ అని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ చీరలు లేకపోతే, ఈ బట్టలు లేకపోతే మనకు గుర్తింపు అనేది లేదు, మాస్ కిందనే ఇచ్చేస్తారు. అదేవిధంగా చూస్తే హైదరాబాద్లో అక్కడున్న ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మరి సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కార్డు ఉన్న వాళ్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అంటే కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 5 లక్షలు, మామూలుగా ఏదైనా మెడికల్ అయితే 10 లక్షల వరకు వాళ్ళు మనకు గుర్తించడం జరిగింది. త్వరలో ఈ కార్డులు మీరు తీసుకున్న తర్వాత మెడికల్ కార్డులు కూడా మీ అందరికి కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇచ్చే కార్డులు రాజమండ్రి కార్డులు కాదు. ఆంధ్రలో ఉన్నా ఏది ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం అందరం కలిసే ఉన్నాము. రాష్ట్ర విభజన జరిగింది కానీ కార్మికుల మధ్యన విభజన జరగలేదు. సినిమాలు తీసేది ఆంధ్ర ప్రొడ్యూసర్లే, హీరోలు ఆంధ్ర వాళ్ళే, మేనేజర్లు ఆంధ్ర వాళ్ళే, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. మన కళాకారులకు ప్రాంతీయ భేదం అనేది ఉండకూడదు, అది నా ఒపీనియన్. మీరు కూడా అదే పాటించాలి. ప్రాంతీయ భేదాలు మనకు అవసరం లేదు. రెక్కాడితే డొక్కాడని వాళ్ళం. ఈరోజు షూటింగ్ జరిగితే డబ్బులు ఇస్తారు, షూటింగులు లేకుండా మిమ్మల్ని ఇళ్ళ దగ్గర కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వరు. మరి ఈ కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టామంటే, చాలా మందికి నా నంబర్లు తెలివై, కొంతమంది పాత వాళ్ళకే తెలుసు. మరి అదేవిధంగా చూస్తే హైదరాబాద్ కార్డులు విశాఖపట్నంలో కూడా రీసెంట్ మొన్ననే ఇవ్వడం జరిగింది. సోమవారం రోజు అందరి కార్డుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మన రాజమండ్రి, వైజాగ్ తర్వాత రాజమండ్రి, పీఠాపురం, రామచంద్రపురం ఇలా అన్ని ప్రాంతాల్లో ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఉన్న ఏజెంట్లు కూడా ప్రతి ఒక్కరు కూడా
కలిసికట్టుగా ముందుకెళ్దామన్నా మీతో మేము కూడా ప్రయాణిస్తాం. మా ఆర్టిస్టులకు కూడా హైదరాబాద్లో ఏ విధంగా జరిగిందో అదే విధంగా పేమెంట్లు రావాలి, కాల్ షీట్ రావాలి. 500, 600 అంటే ఒకరోజు షూటింగ్ చేస్తే ఆ పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి కూడా ఉంది. మరి మీ ప్రాంతాలు హైదరాబాద్లో ఉన్నట్టు దగ్గర లేవు, లాంగ్ వెళ్ళాలి. ఉదయం వెళ్తే మళ్ళీ సాయంకాలం రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది నా దృష్టికి వచ్చింది విశాఖపట్నం ద్వారా, ఆర్టిస్ట్ అక్కడ చెప్పారు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఆ బాధలు మీకున్నాయి కూడా అనుకుంటాను నేను. మరి ఏజెంట్లు మిమ్మల్ని షూటింగ్ లొకేషన్ తీసుకుపోయిన తర్వాత కన్వీనియన్స్ లేవు. కన్వీనియన్స్ 100 రూపాయలు ఏ రోజుకి ఆ రోజే కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ కన్వీనియన్స్ ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడే ఆ రోజు కంపల్సరీ ఇంటికాడ బియ్యం తెచ్చుకున్నా, ఏ ఖర్చుకైనా, మందులకైనా, పిల్లలకు బిస్కెట్లు, పాలు ఏదైతే తెచ్చుకోవడానికి వస్తుంది. ఇది అందుకే చెప్పే మొదలు, ఇది మన రంగుల కళ, రంగుల ప్రపంచం. అదొక్కటి బాగా గుర్తు పెట్టుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ప్రకారము అప్లికేషన్లన్నీ పూర్తి చేయండి. ఆధార్ కార్డు, 3 పాస్పోర్ట్లు ఇవ్వండి. బహుశా మీ అందరికి ఎవరెవరికి వచ్చినాయో నాకు మాత్రం తెలియదు. మరి కార్డులు గతంలో కూడా ఇచ్చాము. మరి ఎంతమంది దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి అన్నది కూడా నాకు తెలియదు. మరి ఎవరైనా కార్డులు ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతము ఈ కార్డులు కంపల్సరీ తీసుకోవాల్సింది. నేను 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది. నా పేరు గుర్తులు అర్జమ్మ ఏమండి. నేను 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది. 5,000 కట్టాను. 5,000 కట్టితే నాకు కార్డు అట్టుకొచ్చిస్తానన్నారు కుమారి గారు. ఇప్పటికి నాకు కార్డు ఇవ్వలేదు. సరే నన్ను షూటింగ్లో పిలవలేదు. నేను ఫోన్ చేసి అడుగుతుంటే ఏమంటున్నారంటే, నువ్వు ముసలిదాను కదా, నీకు లేదు, పడుసోడికే కానీ ముసలోడు పట్టకూడదా? తర్వాత నన్ను 5,000 కట్టానా లేదా బాబు? కట్టలేదా? రసీదు ఉన్నది, రసీదు ఉంది. ఇదిగో నేను ఎక్కడికొచ్చాను అన్నా, నీకు తెలుసు అని చెప్పాను. అయితే చెప్తే అన్న అడుగుతాను అన్నాను. అన్న అడిగితేనే సరే మనం ఊళ్ళో వాళ్ళు మొక్క చూసుకోవాలి, ఎందుకులే అన్న అడగొద్దు అని చెప్పాను నేను. అందుకనేసి ఇప్పుడు నాకు 5,000 కట్టాను నేను. రసీదు ఉన్నది నా దగ్గర, రసీదు ఉన్నది నా దగ్గర. చూపిస్తాను. ఏమయ్యా ఒక్క షూటింగ్ అదిగో పిల్లకంట ఆయన ఎలా పడతారు? 10 రోజులైనా పిలవాలి కదా, 10 రోజులైనా పిలవాలి కదా. ఏంటయ్యా ముసలివాడు పట్టలేదా? 10 రోజులైనా పిలవాలి కదా నన్ను. నన్ను ఎందుకు పిలవట్లేదు? నేను డబ్బులు కట్టానా లేదా నీకు? రసీదు రసీదు అట్టుకొచ్చానండి. నేను ఇప్పిస్తున్నా అమ్మా. ఓకే అమ్మ పెట్టానే అడుగుతున్నానే ఉందని ఎవరైనా పిలిస్తే అది ఆయన పిలిచాడు వెళ్ళిపోయామంటాం. మీరు మంచి పిల్లన్నప్పుడు ఎవరో తీసుకుని పెడతాం కదా, అడుగు తినానే ఉందన్నట్టుగా హైదరాబాద్ వెళ్ళిపోయాను నేను. తెలుసా? వచ్చావు. ఆయన కారణం పడ్డాను నేను. ఓకే అమ్మా. ఒకటి గతంలో అమ్మా చెప్పండి, ముందుకెళ్తేనే ఏదైనా సాధించగలుగుతాము. ఇప్పుడు మీకు అందరికి కూడా ఫోన్ నంబర్లు, కార్డులు అన్నీ కూడా ఇస్తాను. బుక్కులు ఉంటాయి, దాని మీద నా ఫోన్ నంబర్ ఉంటుంది. మీ అందరికీ కార్డు తీసుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ డైరెక్ట్ నాకు చేయొచ్చు. మీ అందరికి రైట్ ఉంది. ఎందుకంటే మీ అందరికి కార్డు ఇవ్వడానికే, కార్డు తీసుకోమని చెప్పడానికే నేను రావడం జరిగింది. కుమార్ కూడా అన్న ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, మరి వాళ్ళందరికీ కూడా మీరు వచ్చి మీ చేతుల మీదుగా కార్డులు ఇవ్వండి. మరి అదేవిధంగా మీరు ఏవైతే అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత 1000 రూపాయలు కట్టమంటున్నారో అది వాళ్ళకు కూడా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే హైదరాబాద్లో కార్డు విలువ 15,000 రూపాయలు.
అయితే వైజాగ్ నుండి చాలా మంది అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ వల్లభనేని ఆ రోజు ఒక్కొక్కరిని 3,000 కట్టమని చెప్పడం జరిగింది. 3,000 అన్నప్పుడు షూటింగులు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. మరి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నెల 4-5 చేయొచ్చు, 2-3 నెలలు అయినా ఒకటి కూడా చేయకపోవచ్చు. మరి చూడడానికే కళాకారులు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎడ్యుకేటర్స్ కావచ్చు. ఎందుకంటే ఏ డైలాగ్ ఇచ్చినా అవలీలంగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మనకు గుర్తింపు లేదు. దయచేసి మీ అందరికి చెప్తున్నా, యూనియన్ కార్డు తీసుకోవడం వలన మీ అందరికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రేపు హైదరాబాద్లో ఏ విధంగా అవుతుందో ఇక్కడ కూడా మీకు అదే విధంగా జరగాలి. మీరు కూడా మన యూనియన్ సభ్యులే, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా బాగుండాలని కోరుకుంటూ, ఎందుకంటే ప్రతి సభ్యులు చెల్లించి రిసిప్ట్ తీసుకోండి. ఎవరికి రిసిప్ట్ లేకుండా ఇవ్వద్దు. రిసిప్ట్ హైదరాబాద్ రిసిప్టే ఇస్తున్నా, ఇక్కడిది కాదు. హైదరాబాద్ రిసిప్టే ఉంటుంది కాబట్టి అక్కడ కార్మికులకు అయితే ఏవైతే వర్తిస్తున్నాయో మీ కార్డు కూడా హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి మీరు షూటింగ్లు ఉన్నప్పుడు హైదరాబాద్లో చేసుకోవచ్చు, విశాఖపట్నంలో చేయొచ్చు. మీరు ఎక్కడైనా ఇరు రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నామో ఇప్పుడు కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం అందరం కలిసి ప్రయాణిద్దాం. కాబట్టి మీరందరూ సహకరించి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది మంచి కళాకారులు కనిపిస్తున్నారు. ఎందుకంటే షూటింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఇక నుండి అటువంటిది ఏదైనా ఉంటే ఈ సభ్యుల నుండి కార్డులు తీసుకున్న తర్వాత ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అలాగే కౌన్సిల్ మెంబర్లను కూడా ఏర్పాటు చేస్తాను. మీ అందరిపైన ప్రెసిడెంట్గా నేనే ఉంటున్నా, మీ అందరి వెనుక. ఎందుకంటే ఏ విషయం ఉన్నా డైరెక్ట్ నాకు తెలియజేయండి, మీకు షూటింగ్లు దొరకకపోయినా. ఎందుకంటే మన మెంబర్లు ఉండగానే ఎంసీలను వేసుకుంటారు ఏజెంట్లు. ఎందుకంటే ఆ స్థానంలో ఉన్న నేను కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏజెంట్ చాలా మంది ఉన్నారు, మీ ముందే వాళ్ళకు కూడా చెప్తున్నా. దయచేసి 20% మీరు వేసుకోవచ్చు, 80% మాత్రం మెంబర్లను వేయాలి. అదేవిధంగా ఆర్టిస్టులను కంటిన్యూగా కక్ష పట్టి ఎవరో ఏదో అన్నారని కాదు, దాన్ని దృష్టిలో పెట్టుకోకండి. మన జీవితమే శాశ్వతం కాదు. పెద్ద మనసుతో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు దీని మీదే ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈరోజు కార్డు ఉన్నా లేకపోయినా పిలవగానే ఇంతమంది వచ్చారంటే కళామ తల్లి మీద ఉన్న మీ ప్రేమ, ఆప్యాయత, అభిమానం మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా. ఎందుకంటే పిలవగానే మీరు ఇంతమంది వచ్చారంటే నాకు చాలా సంతోషం. ఇందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వయసులో పెద్దవాళ్ళైనా అందరు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. అప్పట్లాగా కాకుండా దయచేసి మీరందరూ కూడా రిసిప్ట్ రాయించుకొని అప్లికేషన్ ఫిలప్ చేసి 1000 రూపాయలు మాత్రం తప్పక చెల్లించాలమ్మా. ఎందుకంటే మీకు వెల్ఫేర్ కానీ అంటే యాక్సిడెంటల్ పాలసీ హైదరాబాద్లో ఏ విధంగా ఉంది, మెడికల్ కార్డ్ హైదరాబాద్లో ఇచ్చిన కార్డులే మీకు వస్తాయి, అక్కడ ఉన్నాయి. రేపు ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినా ఇది కూడా వర్తిస్తుంది. 2 కార్డులు ఉంటాయి. 1000 రూపాయలకు మనకి ఏం కాదు. ఏ టైం ఎలా ఉంటుంది చెప్పలేము. ఎందుకంటే ఏదో డబ్బులు తీసుకొని రిసిప్ట్లు ఇవ్వకుండా కాదు. ప్రతి ఒక్కరికి హైదరాబాద్ రిసిప్ట్ ఉంటుంది. ఇక్కడే మా ప్రధాన కార్యదర్శి రవి ఉన్నాడు. అలాగే మొన్ననే ఎన్నికైన కోశాధికారి రవీంద్ర కూడా ఉన్నారు. మీకు అందరికీ రిసిప్ట్లు ఇస్తారు, సంతకాలు పెట్టి బుక్కులు. కంపల్సరీ మీరందరూ కూడా కార్డులు తీసుకోవాలి. ఇది మీ అందరు శ్రేయస్సు కోరే చెప్తున్నా. మీ విషయాలు ఇంకేమన్నా ఉంటే డైరెక్ట్ మాట్లాడండి. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నేనున్నా, డైరెక్ట్ మీరు వచ్చి మాట్లాడండి. జూనియర్ ఆర్టిస్ట్గా నేను 14 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. కుమార్ గారికి 3,500 కట్టాను ఆర్టిస్ట్లో. ఆ తర్వాత 220 రూపాయలు కట్టించుకున్నారు కార్డు ఇస్తామని. అనిల్ గారు ఏమో 220 కట్టించుకున్నారు. మేము 200 కాదు 2,000 రూపాయలనే కడతామండి. కానీ సంవత్సరానికి 10 రోజులు కూడా మేము చేయలేకపోతున్నాం. దీనికి కారణం ఏంటంటే ఏమైనా సినిమాలు వచ్చినా ఏమైనా వచ్చినా సరే సంవత్సరానికి 10 రోజులు అయిపోతే మేము అందరూ అలా బతకాలండి. అదొకటి. కరోనా 2018లో కరోనా వచ్చింది సార్. ఈ యూనియన్ సభ్యులకు ఒక్కరికి కూడా ఒక్క సహాయం కూడా అందలేదు. ఒక్క సహాయం అండి. ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది యూనియన్లు ఉన్నారు, అందరూ పంచుకున్నారు, అందరూ సాయం చేస్తున్నారు. మా ఒక్క యూనియన్ రాజమండ్రి యూనియన్కి మాత్రమే సాయం అందలేదు. దానికి కారణం ఏంటి సార్? ఏజెంట్లు పొరపాట,
అట్లా హైదరాబాద్ పొరపాట లేకపోతే వైజాగ్ పొరపాట? ఎవరికి పొరపాటు సార్? మాకు అందరు కదా, మేము పేదవాళ్ళమే కదా. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఉన్నాం, కళాకారులు అందరూ, జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నాం. కనీసం ఉన్న వాళ్ళు ఒకరు కూడా సంవత్సరానికి 10 రోజులు చేస్తారేమో అడగండి. ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒక్క సంవత్సరానికి 10 రోజులు, సంవత్సరానికి 365 రోజులు మేము ఏం తిని బతకాలి? ఒకసారి మీరు 1000 రూపాయలు కాదు 2000 కడతాం, అప్పో చేసి తీసుకొచ్చి కడతాం. ఎందుకంటే మాకు ఆశ ఉంటుంది కాబట్టి. మా మీద దయ ఉంచి మీరు ఆ ఒక్క విషయాన్ని మాకు ఈ దృష్టిలో పెట్టుకుని ఏ విషయంలోనా సహాయ సహకారాలు అందిస్తే, అలాగే మేము అందరం మీ వెనకాల నుండి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఏ విధంగా సాయం చేయమంటే మేము చేస్తాం. మాకు మీరు చేయవలసిన సాయం ఏంటంటే మాకు పని కల్పించండి, మా ఆర్టిస్టులకి పని కల్పించండి, లేకపోతే షూటింగ్లు రప్పించండి, ఇక్కడ ఏదో రకంగా మాకు ఉపాధి కల్పించండి. మేము అదే కోరుకుంటున్నాం.